ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ పటేల్ సార్. పటేల్ సార్ టీజర్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మూవీకి అంతకు మించి రెస్పాన్స్ వస్తోంది. నిన్ననే ఫిలిం కూడా రిలీజ్ అయింది. అనుకున్న దానికంటే హీరోగా మళ్ళీ జగపతి బాబు గారు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇదే కంటిన్యూ చేస్తారా అన్న రేంజ్ లో సినిమా కనిపిస్తోంది. అండ్ అందరూ కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మహిళా ప్రేక్షకులు మళ్ళీ జగ్గుబాయ్ ఈజ్ బ్యాక్ అనుకుంటున్నారు. సో ఇప్పుడు పటేల్ సార్ టీం మనతో పాటు ఉన్నారు. హీరోగా ప్రతినాయకుడిగా మళ్ళీ హీరోగా మన ముందుకు వచ్చిన జగపతి బాబు గారితో మాట్లాడదాం. అలాగే మిస్సెస్ పటేల్ సార్ కూడా మనతో పాటు ఉన్నారు, ఆమని గారు. ఆమెతో కూడా మాట్లాడదాం. హలో సార్. హలో. హాయ్ అండి ఆమని గారు. హాయ్. ఫస్ట్ జగపతి బాబు గారు, మీరు చెప్పాలి. సోషల్ మీడియాలో రివ్యూస్ అన్ని చూసేసే ఉంటారు. ఈ పాటికే సినిమా చాలా బాగుంది అనే మంచి రెస్పాన్స్ ఒకటి వినిపిస్తోంది. అండ్ సినిమా టీజర్ చూసినప్పుడు ఎవరికి అర్థం కాలే ఇది హర్రరా, థ్రిల్లరా, లేక ఫ్యామిలీ ఎంటర్టైనరా, ఏ రకంగా చూసినా అన్ని కోణాల్లో కనిపించేటట్టుగా టీజర్ ని రెడీ చేయడం జరిగింది. కానీ కట్ చేస్తే కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా అండ్ ఒక రివెంజ్ స్టోరీ కనిపిస్తోంది. మీకు వస్తున్న రివ్యూస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ యాక్చువల్లీ అండి, సినిమా రిలీజ్ ముందు నిజం చెప్పాలంటే చాలా ఎక్కువ మాట్లాడాను నేను. ఎందుకంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. చాలా హ్యూజ్ ఫిల్మ్ అవుతుంది, సూపర్ హిట్ అనకపోతే ఫీల్ అవుతానని కూడా చెప్పాను. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సినిమా బాగుంది, అంతా బాగుంది, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ బాగుంది. ఇది ఫ్యామిలీ డ్రామా అని ఫస్ట్ నుంచి చెప్పుంటే ఆ టీజర్ ఏదైతే మీరు ఇందాక చాలా బాగుందన్నారో అదే టీజర్ మాకు బ్యాడ్ అయింది. ఎక్స్పెక్టేషన్ వాజ్ సంథింగ్ ఎల్స్. కంప్లీట్గా ఒక హారరో, థ్రిల్లరో, ఒక యాక్షన్ ఇంకేదో ఉంటుందని ఒక వేరే ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో వచ్చారు పబ్లిక్. తీరా చూస్తే సెకండ్ హాఫ్ ఇస్ కంప్లీట్లీ ఫ్యామిలీ డ్రామా. ఆ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయ్యేది ఆమెనితో నాతో, మళ్ళీ మావి చిగురు శుభలగ్నం కాంబినేషన్లో అట్లా స్టార్ట్. అదే సినిమానే, అది సెకండ్ హాఫే సినిమా. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్కి సంబంధించింది ఫస్ట్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ నాకు తెలిసి యావరేజ్ ఫిల్మ్ అండి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇస్ రియలీ రియలీ. జగపతి బాబు గారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారని తెలుసు, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా తన సినిమా గురించి తనే విశ్లేషించుకోవడం. మనం చెప్పకపోతే బయట చెప్తారు, ఏదైతే అందరికీ తెలిసిన విషయాలే కదా. ఓకే, మీకు వచ్చిన రివ్యూస్ ఏ విధంగా ఉన్నాయి? మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇది ఒక రీ ఎంట్రీ అనేది అసలు కరెక్ట్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో హీరో చేయాలి అని ఈ సినిమా చేయలే. ఈ సినిమా ఇట్ హ్యాపెండ్ అంతే. కథ ఎంతో ఆ స్క్రీన్ ప్లే ఉంటుందో సెకండ్ హాఫ్తో ఐ థాట్ మళ్ళీ మంచి ఫ్యామిలీ డ్రామా, మళ్ళీ ఒక శుభలగ్నం, మళ్ళీ ఒక మావ చిగురు, అలా గుర్తొస్తుంది. చాలా కాలం అయింది ఫ్యామిలీస్ ఈ సినిమా చేసి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లీడ్ క్యారెక్టర్ చేసే తప్ప హీరో అనేది కాదండి ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ నేను హీరోగా నేను ముందే చెప్పాను, రిలీజ్ ముందే చెప్పాను, హీరో ఒకటి ఈ సినిమా చేశాను అంతే అని మళ్ళీ హీరో చేస్తాననే ఇంట్రెస్టో గోలో నాకేమీ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ వేర్ ఐ యామ్. నా క్యారెక్టర్స్, నా విలన్స్, మిగతా చాలా పెద్ద హీరోలతో యాక్ట్ చేస్తున్నాను, పెద్ద డైరెక్టర్స్తో చేస్తున్నాను, అన్ని లాంగ్వేజెస్లో చేస్తున్నాను. సో ఐఎమ్ ఇన్ హ్యాపీ స్పేస్. సో నేను అదే కంటిన్యూ చేస్తా తప్ప ఇది కంటిన్యూ చేయను. ఓకే, ఆమని గారు, మళ్ళీ మీ ఇద్దరిని తెర మీద చూసినప్పుడు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, వరుసగా అన్ని సినిమాలు కనిపించాయి. ఎలా అనిపించింది మీకు జగపతి బాబు గారి పక్కన మళ్ళీ చేయడం అనేది, మిమ్మల్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినప్పుడు? చాలా ఎక్సైట్మెంట్ గా ఉందండి. ఎందుకంటే అప్పుడు చేసాను, చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ జగపతి బాబు గారు ఫోన్ చేసి ఆమ్నీలో క్యారెక్టర్ ఉంది చేయాలంటే, బాబు గారు మీ పక్కన చేయనని చెప్తాను సార్, మీరు చెప్తే ఓకే, లేదు కథ వినాను, పర్వాలేదు సార్ అదంతే నేను చేస్తాను అంతే అన్నాను. లేదు ఒక్కసారి కథ విను నీకు తెలుస్తుందని సార్ డైరెక్టర్ గారు ఫోన్ చేసి వాసు గారు కథ చెప్పారు, అవుట్లైన్ అంతా చెప్పారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సెకండ్ కాల్ కూడా లేదండి, వస్తాను చేసేస్తానని చెప్పింది. మీదేనా డెసిషన్? ఆమని గారి సెలెక్షన్ నాదేనండి. అంటే నాకు ఆమనియే కనపడుతుంది. పటేల్ సార్ వైఫ్కి ఆ క్యారెక్టర్కి ఎంత గయ్యాలి చేసిన అంత ముందు క్యారెక్టర్స్లో, మా చిగురు శుభలగ్నంలో అంత రివర్స్లో సటిల్, ఒక చాలా చక్కటి హౌస్ వైఫ్ అయినా కూడా ఆమ్నియా కనపడుతుంది. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఆన్ హర్ టాలెంట్ అండ్ హర్. సో అది నాకు నిజం చెప్పాలంటే ఇంక ఇప్పుడు కూడా ఎవరు కనపట్లేదు. ఇది ఓన్లీ మా కాంబినేషన్ అయితేనే బాగుంటుంది. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆమని గారిని చూస్తామని చెప్పి. అదొక తప్పు చేసాం, ముందే చెప్పేసింటే పని అయిపోయేది. పాత శుభలగ్నం మావ చిగురు వాళ్ళందరూ ముందు వచ్చేసేవారు. ఓకే, ఫస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో, మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మా పేరు. హలో హలో, మూవీ చూసారండి పటేల్ సార్? చూసామండి.
మాట్లాడండి జగపతి బాబు గారితో. మీ ఎలా అనిపించింది మీకు? చెప్పండి, మూవీ ఎలా ఉంది సార్? హలో, మూవీ ఎలా ఉందండి? సార్ బాగుందండి. మీకేం నచ్చింది సినిమాలో? యాక్టింగ్ బాగుందండి. థ్యాంక్ యూ. అదర్ దెన్ దట్ సినిమాలో ఏం నచ్చిందండి? మీ యాక్టింగ్ బాగుందండి. అదేనండి, సినిమాలో ఇంకేం నచ్చింది మీకు? మీ హెయిర్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, అది సరే, సినిమా గురించి చెప్పండి. మీ సెంటిమెంట్ సీను ఇది చెప్పడానికి మాతో మాట్లాడుతాండి. వినపట్లేదు, మాతో మాట్లాడుతాండి. ఒకసారి మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడాలండి, వినపట్లేదు. రాజేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. రైట్, నిజానికి మీరు అదర్ దాన్ దట్ అని అడిగినా ఏం చెప్పలేరు, ఎందుకంటే పటేల్ సార్ తప్ప అక్కడ ఏం కనిపించట్లేదు మూవీ మొత్తం. నాకు పటేల్ సార్ అనేది ఇంతేనండి, సినిమా ఎంత ఉంది, నాకు అది కావాలి. కానీ మీదే మొత్తం అంతా నిండిపోయి ఉన్నారు మొత్తం అంతా. అది నిజమేనండి. లెంగ్త్ వైజ్ చూస్తే 90% నేనే ఉన్నా. అంటే ఈ సినిమా డబుల్ రోల్ అనేది అఫ్ కోర్స్ ఇప్పుడు అందరికీ తెలుసు, అవును, అప్పుడు రివీల్ చేయలేదు కాబట్టి లెంగ్త్ పెరుగుతుంది. డబ్బింగ్ చెప్పేటప్పుడు అర్థమైంది నాకు, చాలా చేశాను ఈ సినిమాలో, చాలా ఉన్నాను, చాలా సేపు ఉన్నాను, చాలా కాలం తర్వాత. అవును. ఇట్స్ అ వెరీ లెంగ్తీ రోల్ అండ్ క్యారెక్టర్స్ తప్పలేదు, అంత అవసరం అయింది. ఓకే, ఆమని గారు మీకు ఎటువంటి రివ్యూస్ వచ్చాయి మూవీ చూసిన తర్వాత? మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ? నాకు తెలిసిన వాళ్ళు కూడా చూసారండి. బెంగళూరు నా ఫ్రెండ్స్ అంతా చూడమని చెప్పాను, చూసారు. ఇక్కడ చెన్నైలో ఇక్కడ చాలా బాగుంది అన్నారు. పర్టికులర్గా బాబు గారిని అందరూ జగపతి బాబు గారు చాలా బాగా చేశారు అంటున్నారు. సినిమా కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటున్నారు. నీ ఒపీనియన్ నువ్వు చూసావుగా? నాకు కూడా చాలా బాగుందండి, చాలా బాగుంది. నాకు కూడా సెకండ్ హాఫ్ చాలా నచ్చింది. మళ్ళీ జగపతి బాబు గారు పక్కన నటిస్తున్నాను అని మీకు తెలియగానే ఫస్ట్ ఎవరికి షేర్ చేసుకున్నారు మీరు ఆనంద క్షణాలు? నేను మా అమ్మగారితో. మా అమ్మకి నేను సినిమాలో చేయడానికి ముందు నేను చాలా ఇష్టపడుతుంది. అందులో జగపతి బాబు గారి పక్కన హిట్ సినిమాలు చేశాం కదా, అమ్మ ఇలా మళ్ళీ జగపతి బాబు గారు ఫోన్ చేశారు అంటే నాకంటే ఎక్కువ గెంతులేసింది మా అమ్మ. అవునా అని మళ్ళీ చేస్తున్నాం అని. మా బ్రదర్తో అందరికీ ఇష్టం, మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం. అదే మంచి సినిమాలు చేసాము. ఓకే, అయితే సార్ మీరు చెప్పండి, స్టోరీ మీకు చెప్పిన తర్వాత హీరో మీరే సినిమాకి ఏమనిపించింది? అంటే కొన్ని సంవత్సరాలు కంటిన్యూ హీరోగా ఉండి తర్వాత విలన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత మంచి ఫాదర్, అలాగే నెగిటివ్ షేడ్ ఉన్న ఫాదర్గా కూడా మళ్ళీ హీరో, ఏదైనా ఒక తర్జన పడ్డారా? అంటే నాకు పటేల్ సార్ ఒకటే కనపడ్డాడండి చెప్పాలంటే. హీరో, నేను యాక్టర్నండి, ఐఎమ్ నాట్ ఎ హీరో ఆర్ విలన్ ఆర్ నథింగ్, ఐఎమ్ జస్ట్ ఏదైనా ఓకే అనేది. అంటే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఓల్డ్ మ్యాన్కి సంబంధించిన కథ, ఒక 60-year-old మ్యాన్కి సంబంధించిన కథ. అలాంటి కథలు వచ్చి చాలా కాలం అయింది. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అది కేవలం కథ పరంగా ఆలోచించాను తప్ప హీరోగా చేద్దామనే ఉద్దేశం లేదు, నంబర్ 1. నంబర్ 2, నేను డైరెక్టర్తో చెప్పాను, ఓకే బాగానే ఉందా, నేను ఇప్పుడు ఇన్ని డైవర్ట్ అయిపోయి ఇవన్నీ చేస్తుంటే మళ్ళీ హీరోగా చేస్తే అసలు ఎవడన్నా వస్తాడా, చూస్తాడా, బయర్లు కొంటారా, రిలీజ్ అవుతుందా, పబ్లిసిటీ చేస్తారా, థియేటర్స్ దొరుకుతాయా, ఇన్ని క్వశ్చన్స్ అడిగా. ఓకే, ఆ డిస్కషన్తో ఆగిపోయింది యాక్చువల్లీ. ఆ టైంలోనే యాక్చువల్లీ 1 year అనుకుంటా, ఆల్మోస్ట్ 1 year అనుకుంది ఫోన్ చేసి. అప్పుడే ఆమె నేను అనుకున్నాం. ఆ తర్వాత మర్చిపోయాను దాని సంగతి. మళ్ళీ అటు చేసి సరే ప్రొడ్యూసర్స్ వచ్చారు వెళ్ళారు, మధ్యలో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ పారిపోయారు కొంతమంది. దాని సంగతి మర్చిపోయిన తర్వాత సాయి కొరపాటి గారు, అసలు పటేల్ సార్ ఆయన పిక్చర్లోకి వచ్చారు. ఈ కథ చాలా బాగుంది, తప్పకుండా మనం చేద్దాం. సరే అలా జరిగింది. ఓకే, అయితే పటేల్ సార్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ ఇంతకు ముందు ఎప్పుడు పోషించి ఉండరు మీరు, ఎందుకంటే ఒక చిన్న బేబీతో ఎలా ఉండాలో అలా ఒక చిన్న పిల్లాళ్ళ మారిపోతారు. తర్వాత ఒకేసారి తెలియని క్రూరత్వం ఒకటి కనిపిస్తుంది, ఇలా చాలా ఎమోషన్స్ చూపించారు. మీకు ఎలా అనిపించింది మీ రోల్ మీరు చూసుకునే? ఎప్పుడు లేదు కదా, ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి రోల్ చేయలేదు. నంబర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి దీంట్లో, ఒక 4-5 షేడ్స్ కనబడతాయి. అండ్ ఫస్ట్ హాఫ్ అదేనండి. సెకండ్ హాఫ్ నుంచి వచ్చే ఎమోషన్, దాంట్లోంచి వచ్చిన ఎమోషనే ఫస్ట్ హాఫ్. ఓకే, సో కోపం వస్తే ఇంకా వెపన్ అనేది ఉండదు, అది గోడ అయినా చెయ్యి అయినా ఇక అది చంపేయాలి ఆ టైంలో. అదే నవ్వు వస్తే పక్క నవ్వుతాడు, ఏడుపు వస్తే తగ్గేడు చేస్తాడు. ఆర్మీ మేజర్. అండ్ మెయిన్గా అమ్మనితో పాటు అని ఇద్దరు పిల్లల్లో కూడా చాలా బాగా చేశారు.
సో టోటల్గా ఇప్పుడు నేను నా కొడుకు ఓకే నేనే కాబట్టి అది డబుల్ ఆ ఫ్యామిలీ ఆ డ్రామా యాజ్ ఇట్ ఈస్ హైలైట్ అయితే ఆమెనిది నాది ఒక వేరే కాంబినేషన్, మళ్ళీ పిల్లలది నాది మళ్ళీ ఇంకో డిఫరెంట్ కాంబినేషన్. ఇది సెకండ్ హాఫ్లో ఉన్న వేరియేషన్స్ అండి. అది ఎక్కువ ఆకట్టుకుంది ప్రేక్షకుల్ని. సెకండ్ హాఫ్ సూపర్. సెకండ్ హాఫే బాగుంది యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే సినిమా సెకండ్ హాఫే. బ్యాక్ ఆమని గారు, మీ ఇద్దరి కాంబినేషన్ లో ఉన్న సన్నివేశాల్లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి స్క్రీన్ మీద? నాకు నచ్చిన సీన్ అంటే ఆయన మిలిటరీ ఆఫీసర్గా ఒక కోట్ వేసుకుని ఒక డైలాగ్ చెప్తారు. ఆయన చాలా ఏంటి డైలాగ్ బాబు గారు చెప్పండి మీరు ఒక్కసారి. ఆ సీన్ నాకు చాలా నచ్చింది. సీన్ దాన్ని యాక్చువల్లీ తను అంటే ఒక అనిమనిగా ఉన్న ఒక వైఫ్ అండి, ఏమి ఎదురు చెప్పలేదు హస్బెండ్కి, అలాగే కొడుకుని కావాలనుకుని కోరుకునే మదరు, రెండింటి మధ్యలో డైలమా తన క్యారెక్టర్. ఓకే. సో అది అంటే నా డెసిషనే ఫైనల్. అటువంటి సిచ్యువేషన్లో నేను ఒక్కసారి ఫైనల్గా ఎక్స్ప్రెస్ చేస్తాను తనకి, చెప్పడం కూడా థ్యాంక్స్ చెప్తాను ముందు. అంటే ఒక హస్బెండ్ వైఫ్ థ్యాంక్స్ చెప్పడం ఎమోషనల్గా ఏంటి అనేది తను ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే అప్పుడు చెప్తాను, ఈ స్టార్స్ ఈ మెడల్స్ వెనకాల నువ్వే ఉన్నావు భారతి, ఇది కొడుకేమో వెళ్ళిపోయాడు, ఈ మెడల్స్ ఈ డ్రెస్ కూడా వాళ్ళు వెళ్ళిపోతుంది, రిటైర్మెంట్ 60 years, ఇక మిగిలేదు నువ్వు ఒక్కదానివే కదా నాకు. అప్పుడు ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఓకే. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఆమని గారికి తిరిగి ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ సీన్ చాలా మంచి సీన్. కానీ మీ ఇద్దరి జరిగే సంభాషణల్లో మీ ఇద్దరి మధ్య ప్రతి మాట కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది కదా, ప్రతి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎక్కడో టచ్ అవుతూ ఉంటుంది. ఎలా అనిపించింది మీకు, మీకు చెప్పేటప్పుడు కాకుండా సినిమాలో చూస్తూ ఉన్నప్పుడు? లేదు అలా వర్కౌట్ అవుతుంది, మరి ఏంటో తెలియదు. ఫస్ట్ మావి చిగురు శుభలగ్నంలో ఎలా అయిందో అలాగే ఈ సినిమాలో కూడా అలాగే వర్కౌట్. కానీ అణిగిమణిగి ఉండడం అంటే అది అదొకటే. మామూలుగా నేను డామినేట్ గా మాట్లాడుతుంటాను, ఈ సినిమాలో కొంచెం అణిగిమణిగి కొంచెం యాక్చువల్లీ తను అన్నట్టు కొన్ని కెమిస్ట్రీలు కుదురుతాయి. ఇప్పుడు మేము జెన్యున్ గా ఇక్కడ దానికి వేరే ఆలోచన ఉండదు. హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఆ పాత్రలోకి వెళ్ళాక అదే ఫీలింగ్ వచ్చేస్తుంది మా ఇద్దరికి కూడా, అట్లీస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ షూర్. గమ్మత్ ఏంటంటే అదే సిచ్యువేషన్లో అమ్మ అని పిలవాల్సి వస్తుంది. హాస్పిటల్లో ఒక కొడుకుగా నేను వస్తా, కొడుకు దూరం అయిపోయిన కొడుకు వచ్చినప్పుడు దాని ముందు డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయండి. డైలాగ్స్ చాలా బాగా రాశారు. అంటే డైలాగ్ కూడా చెప్తాను. అడుగుతుంది సుధాకర్ అనే క్యారెక్టర్, శుభలాక్ సుధాకర్ గారిని, వస్తాడా అంటే దారిలోనే ఉన్నాను, వస్తూ ఉంటాడు అంటే వచ్చినాక ఉంటాడా అని అడుగుతుంది అని, అంటే ఉండమని ఆ ఫీలింగ్. సరే వచ్చిన తర్వాత ఆ మదర్ డెత్ బెడ్ మీద ఉంది తనే ఆమెని, నాకు వెరైటీగా ఆ టైంలో పట్టుకుని అమ్మ అనాలి. నిజంగా ఆ రోజు నాకు కష్టంగా ఉంది, ఆయన అమ్మ నన్ను పిలవడం అని. బట్ ఇష్టం లేదు, అయినా ఆ క్యారెక్టర్ కోసం తప్పదు. ఓకే. అయితే కొడుకు రోల్కి వచ్చినప్పటికీ కొడుకుకి ఒక హీరోయిన్ ఉంటుంది, ఇందులో రొమాన్స్ కూడా ఉంటుంది. ఎక్కువ భాగం టీజర్ కూడా రొమాన్స్ తోనే నింపేశారు. అలాంటి ఉంది అని అనిపించినప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ నాకు మళ్ళీ ఒక హీరోయిన్ రొమాన్స్ అన్ని ఉంటాయంటే నేనే అంత తెగ ఫీల్ అయిపోలేదండి దానికి. నేను చెప్తున్నా కదా, నాకు పటేల్ సారే కనపడ్డాడు ఆల్ ద టైమ్, క్యారెక్టర్ అదే కనపడుతుంది తప్ప అలా హీరోయిన్ ఉందా లేదా, పాట కాదా, పాట కావాలా వద్దా, అసలు అవసరం లేదనేది నా ఫీలింగ్. అంటే బడ్జెట్ పరంగా కూడా చూస్తే నేను ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి నాకు డిస్కషన్ ఏంటంటే ఎప్పుడు జరుగుతుంది మామూలుగా నా సినిమాల్లో, నేనేమో తగ్గించండి బడ్జెట్ అంటా ఉంటా, ఆయన పెంచండి అంటా ఉంటాడు. సో వదలకుండా ఆయన ఈ పాట కావాల్సిందే, రొమాంటిక్ సాంగ్ ఒకటి కావాలి, ఆయనే పెట్టించారు. సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది సాంగ్ కూడా. బట్ అదర్వైజ్ మై రెస్పాన్సిబిలిటీ వాజ్ సో మచ్ ఆన్ ద ఫిల్మ్ అండి. ఒక సాయి కొరపాటి గారు నిలబడినప్పుడు సినిమాకి ఆయన వెనక నేను నిలబడాలని నేనే రెస్పాన్సిబిలిటీ తీసేసుకున్నా. ఇందులో నాకేం పార్ట్నర్షిప్ లేదు. చాలా మంది నేను పార్ట్నరో ప్రొడ్యూసరో అనుకున్నారు, కానీ అది 1% కూడా లేదు. స్టార్టింగ్ లో నేనే అనుకున్నాను, తర్వాత నిజంగా ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యారు ఆయన ఈ సినిమాలో. ప్రతి దాంట్లో ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ బికాస్ ఈ సినిమా కొట్టాలి, ఆయనకి డబ్బులు మిగలాలి, అట్లీస్ట్ డబ్బులు రావాలి వెనక్కి అనే దీని మీదే నేను అది ఆలోచించా తప్ప హీరోయిన్ ఉందా ఇంకోళ్ళు ఉన్నారా అసలు ఆలోచనే లేదు. ఓకే. ఎలా గ్రూమ్ అప్ అయ్యారు? ఫస్ట్ టైం ఇంకోటి చెప్పాలంటే ఫస్ట్ టైం గోవాకి వెళ్ళి కెసినోకి వెళ్ళకపోవడం ఫస్ట్ టైం అవుతుంది నాకు ఈ మూవీ. ఈ మూవీ
అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉండింది. 10:30, 11 వరకు రోజు దాదాపు వర్కింగ్ అండి, 18-20 అవర్స్ చేస్తానే ఉన్నాం. ఓకే, అయితే లెజెండ్తో మీరు రీఎంట్రీ ఇచ్చినప్పుడు మీ గెటప్ అంతా కంప్లీట్గా చేంజ్ అయింది కదా? ఎక్కడ స్టార్ట్ అయింది అసలు అది? ఎవరు మీకు ఆ గెటప్ ఇచ్చింది? కంప్లీట్ వైట్ హెయిర్, గెడ్డం అన్ని. అది సినిమాలో హీరోగా అయిపోయి ఇంట్లో కూర్చున్నప్పుడు పెరిగిన గడ్డం అండి అది. అదే మెరిసిపోయింది, డై చేయడానికి ఒళ్ళొంగలేదు. మరీ ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు ఇలా చూస్తున్నా. జరిగింది చెప్తున్నా. సరే, వన్ ఆఫ్ ద నాకు నేనంటే ఇష్టమైన వాళ్ళు వచ్చి ఫోటో సెషన్ చేద్దామండి మళ్ళీ అది ఇది అన్నారు. సరే పని లేదు కదా చేద్దాంలే అన్నా. అదే గెటప్ తో 2-3 years డై చేయమన్నారు, నేను వేయనన్నా. ఓకే, డై అయిన ముందు ఇట్లా తీయండి, తర్వాత డై చేసి చేద్దాం అని చెప్పి ఇట్లా తీయడం జరిగింది. అది జరిగి 3 years అయిపోయిన తర్వాత లెజెండ్ వచ్చింది. ఓకే, అది అప్పటికి అదే గెటప్ తో ఉన్నారా 3 years? ఈ గెటప్ నచ్చే బోయపాటి నన్ను లెజెండ్ లో ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంకా అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. ఇదే ఇక నాకు వేరే చాయిస్ లేదు, నాకు ఇష్టం కూడా లేదు డై చేయటం. రైట్ అండి. పర్వత్ బాబు గారు, సినిమా మొత్తానికి మంచి హైలైట్ అయ్యింది అంటే ఫ్యామిలీ ఎమోషన్ అనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ అంతా రివెంజ్ స్టోరీ వెళ్ళిపోతుంది, అంతా రొటీన్గా అనిపిస్తున్న టైంలో బ్యాక్ డ్రాప్ వెనకాల ఒక మంచి స్టోరీ ఉంటుంది. అదంతా వచ్చి సినిమాని మొత్తం టర్న్ తీసుకుంటుంది కదా? మీకు ఎలా అనిపించింది అది? అదే కరెక్ట్ బాగుంది. టైంలో అది పెట్టారనిపించిందా మీకు? ఇంటర్వల్ బ్యాంగ్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ అండ్ టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. డబుల్ రోల్ అనేది ఫ్లాష్ బ్యాక్ అనుకుంటారు కానీ ఆల్ ద టైమ్ ఫాదర్ అండ్ సన్ అనేది అక్కడ లాక్ అయిపోయింది సినిమా. అవును. ఇక ఆ లాక్ ఓపెన్ అవటం అనేది సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ ఇదేదో చాలా కొత్త కథ అదేం చెప్పను కానీ దాంట్లో ఉన్న దీంట్లో ఉన్న స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ అండ్ ట్విస్ట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఒక సాలిడ్ క్యారెక్టరైజేషన్ ఉందండి. ఇప్పుడు నాది ఆమెనిది ఒకటైతే పిల్లలది ఇద్దరిది చాలా మంచి క్యారెక్టర్స్. మీ ముగ్గురు సన్నివేశాలు ముఖ్యంగా బాగా హైలైట్ అవుతాయి. చిన్న పిల్లలది నాది పాట, ఇప్పుడు చూసిన పాట అది సుబ్బరాజ్ సుధాకర్ ఆయన ఒక క్యారెక్టర్, సుబ్బరాజు ఆయన ఒక స్టైల్ ఆఫ్ క్యారెక్టర్. సో అన్ని రకాలు ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటా క్లైమాక్స్ విల్ బి ద హైలైట్ అండి. క్లైమాక్స్ ఏంటంటే అది వన్ పర్టికులర్ రీజన్కి అందరూ ఆడియన్స్ అందరూ లేచి నుంచుంటారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఆల్సో. థియేటర్లో అంటే కొంతమంది ఇది నుంచోవాలా, ఇప్పుడు పరిస్థితి ఏంటి, నుంచోవాలా కాదా అనే చిన్న కన్ఫ్యూజన్, నుంచునే వాళ్ళు కొంతమంది. అంటే ఇది ఎండ్స్ విత్ జనగణమన, అదే ఆ చిన్న పాప. సో ఆ ఫినిషింగ్ టచ్ అనేది హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అయితే సెకండ్ హాఫ్ అంతా హైలైట్ అండి. యాక్చువల్లీ చెప్పాలంటే నిజంగా మంచి సినిమా సెకండ్ హాఫ్ వరకు. బట్ ఇందాక చెప్పా కదా ఫ్యామిలీ డ్రామా అని ముందే చెప్పేసి ఉంటే ఇంకో రకంగా ఉండేది ఓపెనింగ్స్. ఇవాళ లక్కీగా మనకి ఇవాళ సాటర్డే సండే ఈ టైం నుంచి ఫ్యామిలీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు కాబట్టి దట్ ఈస్ వై వీఆర్ ప్రమోటింగ్. ఇప్పుడు ఆమె నేను రివీల్ చేయడానికి రీజన్ అదే. దిస్ ఇస్ అ టిపికల్ ఫ్యామిలీ డ్రామా, 100% ఫ్యామిలీ డ్రామా. ఓకే, అయితే పటేల్ సార్ S.I.R అని పెట్టారు కదా, ఏంటి దాని మీనింగ్? దానికి చాలా మీనింగ్లు ఉన్నాయండి. ఒకటి సార్ అనేది ఫస్ట్ టైటిల్ సౌండ్ బాగుందని పటేల్ సార్ అది పెట్టడం జరిగింది. తర్వాత సార్ అనేది అకార్డింగ్ టు ద డైరెక్టర్ స్ట్రిక్ట్లీ ఇట్స్ రివెంజ్. అదే ఎస్ అంటే స్ట్రిక్ట్లీ, ఐ అంటే ఇట్స్ అండ్ ఆర్ అంటే రివెంజ్. అది నేను ప్రొజెక్ట్ చేయొద్దని చెప్పాను. ఆల్రెడీ రాంగ్ హైప్లో లీడ్ చేస్తున్నాం పీపుల్ని. ఇది రివెంజ్ సినిమా అంటే కంప్లీట్గా వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు, దాన్ని అసలు క్యాన్సిల్ చేసేద్దాం, దాని సంగతి మర్చిపోదాం. అది కాకుండా సార్ అనేది ఈజ్ మేజర్. ఆ చిన్నప్పటి నుంచి అతనికి అలవాటు సార్ అనిపించుకోవడం, ఎస్ సార్ అనిపించుకోవడమే అలవాటు. నో సార్ అనే మాట వినపడటం అనేది లేదు పటేల్కి. అదే కథ, మన కథ అదే. సో సార్కి డైరెక్టర్ మీనింగ్ ఒకటి, మీరు ఇచ్చుకున్న మీనింగ్ ఒకటి. రైట్ అండి. మొత్తానికి సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ 2 days మీరు ఊహించినంతగా రెస్పాన్స్ వస్తుంది ప్రేక్షకుల నుంచి. విష్ ఆల్ ద బెస్ట్ జగపతి బాబు గారు, అలాగే ఆమని గారు మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్